ఒరే నాకు డౌట్, ఇప్పుడు మన మేకింగ్ వీడియోస్ లో చూపిస్తుంటారే బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ వేస్తారు, కొన్నిసార్లు బ్లూ స్క్రీన్ కూడా వేస్తారు. ఈ రెండింటికి తేడా ఏంటి? బడ్జెటా, సినిమా జానరా, డైరెక్టర్ మూడా? కాదరా. మరి బేసికలీ గ్రీన్ స్క్రీన్ అయినా బ్లూ స్క్రీన్ అయినా ఎందుకు వాడతారు? బ్యాక్గ్రౌండ్స్ రీప్లేస్ చేయడానికి. ఎప్పుడు ఈ రెండు కలర్స్ వాడడానికి కారణం కలర్ స్పెక్ట్రమ్ లో మన స్కిన్ టోన్స్ కి దూరంగా డిస్టెంట్ గా ఉండే కలర్స్ ఇవే కాబట్టి. కామన్ గా గ్రీన్ లైట్ అనేది మన కళ్ళకి, కెమెరా సెన్సెస్ కి సెన్సిటివ్ కలర్. అందుకే పెద్దగా లైటింగ్ అవసరం లేకపోయినా మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. కానీ ఇందులో కూడా ఒక తిరకాసు ఉంది. వాట్? ఎడ్జెస్. కొన్ని బ్యాడ్ విఎఫ్ఎక్స్ సినిమాల్లో చూసే ఉంటావు. ఆ గ్రీన్ ఎడ్జెస్ చాలా ఈజీగా తెలుస్తుంటాయి. అందుకే పీపుల్ గో ఫర్ బ్లూ స్క్రీన్స్. షార్పర్ ఎడ్జెస్ ఉంటాయి, స్పిలిచ్ కూడా తక్కువే. మరి బ్లూ స్క్రీన్ వాడుతున్నప్పుడు చాలా లైటింగ్ పెట్టాలేమో కదా? ఎగ్జాక్ట్లీ. మనకి బ్యాక్గ్రౌండ్ బ్రైట్ గా ఉండాలనుకో, వి గో ఫర్ గ్రీన్ స్క్రీన్. అదే డార్క్ బ్యాక్గ్రౌండ్, చాలా నైట్ సీన్స్ ఉన్నాయనుకో, వి గో ఫర్ బ్లూ స్క్రీన్. షార్పర్ ఎడ్జెస్ కోసం. అలాగే నీ కాస్ట్యూమ్ డిజైనర్ తో కూడా మాట్లాడాలి. గ్రీన్ స్క్రీన్ ఉన్నప్పుడు గ్రీన్ డ్రెస్, బ్లూ స్క్రీన్ ఉన్నప్పుడు బ్లూ డ్రెస్ వేసాడు అనుకో, ఆడికంటే గొప్పడు ఇంకోటి ఉన్నాడు. ఈ పంచాయతీ అంతా వద్దు అనుకుంటే డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్ళి షూట్ చేసుకోండి. కాకపోతే జనాలు ఎక్కువ మీద పడిపోతుంటారు, జాగ్రత్త. హలో, మంచి డ్రెస్ వేసుకుంటే మీద పడరు. ఇంకేమైనా అడగాల?